అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ బయలుదేరుతున్నారు. సో బీజేపీతో పొత్తు విషయంలో ఒక క్లారిటీ తీసుకోవడానికి, బీజేపీ పెద్దలను కలవడానికి, రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త పొత్తుకి సంబంధించి అడుగులు వేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. సో ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో అంటే ఢిల్లీకి బయలుదేరే ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక మీటింగ్ పెట్టారు తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా అందుబాటులో ఉన్న సీనియర్ నాయకులతో. బీజేపీతో పొత్తు విషయంలో ఎలా మూవ్ అవుదాం, బీజేపీ చెప్పే విషయాలను, ప్రపోజ్ చేసే విషయాలను ఎంతవరకు అంగీకరించవచ్చు, పొత్తు విషయంలో మనం తలొగ్గాల్సిన విషయాలేంటి, బీజేపీ వాళ్ళు మనకు అనుకూలంగా విషయాలేంటి, ఈ పొత్తు వలన లాభ నష్టాలు ఏంటి, ఏ వర్గాల్లో వ్యతిరేకత ఉండొచ్చు, మైనారిటీ వర్గాల్లో ఈ పొత్తు వలన మన మీద వ్యతిరేకత వస్తే మనం మైనారిటీ వర్గాలకు ఏం చెప్పాలి, మన ఓట్లు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి, సో బీజేపీ వాళ్ళకు అనుకూలంగా ఏ సీట్లు ఇవ్వచ్చు, ఇలా రకరకాల అంశాల మీద బీజేపీతో పొత్తు విషయంలో హై లెవెల్ మీటింగ్ ఒకటి పెట్టారంట. టీడీపీ నాయకులతోనూ సీనియర్లతోనూ చాలాసేపు చర్చించారంట. సో ఈ చర్చల్లో ఎక్కువ మంది బీజేపీ నాయకులు పొత్తు వద్దు, బీజేపీతో పొత్తు వద్దు, న్యూట్రల్గా ఉండమని చెప్పండి చాలు, బీజేపీని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో బీజేపీ న్యూట్రల్గా ఉంటే చాలు, అటువైపు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయకుండా, వైసీపీ వైపు మొగ్గు చూపకుండా, అలాగే మనకు కూడా సపోర్ట్ చేయకుండా జస్ట్ వాళ్ళు న్యూట్రల్గా ఉంటే చాలు, మనం ఆడదాం, బీజేపీతో పొత్తు వలన వైసీపీకి యాంటీగా మారిన కొన్ని వర్గాలు మన వైపు కూడా వచ్చే ఛాన్స్ లేదు, గతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మీద బాగా వ్యతిరేకత పెరిగింది, బీజేపీని ద్రోహిగా చూస్తున్నారు కొంతమంది చదువుకున్న వ్యక్తులు, సో ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితుల్లో ఉండడానికి కేంద్రం కూడా కారణమేనని చాలామంది భావిస్తున్నారు. సో అందుకని మనం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటుంది, చాలా ఓట్లు కోల్పోవాల్సి వస్తుంది, ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది అని కొంతమంది సీనియర్లు అభిప్రాయపడ్డారు. అయితే బాబు గారు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారిలో స్పెషాలిటీ ఏంటంటే అందరి అభిప్రాయాలు తీసుకుంటారు, కానీ తను ఏమనుకున్నారో అదే చేస్తారు. అందరి అభిప్రాయాలు తీసుకుంటారు, తన దగ్గర చుట్టూ 100 మంది ఉంటే 100 మంది అభిప్రాయాలు తీసుకుంటారు చాలా ఓపికగా, కానీ తను ఏమనుకుంటే అదే చేస్తారు, అవతల వాళ్ళని నొప్పించకూడదు అనమాట. అలా చంద్రబాబు నాయుడు గారు మొత్తం విన్న తర్వాత ఇలా సో జరుగుతుంది, ఆల్రెడీ బీజేపీ వాళ్ళు ప్రపోజల్ పెట్టారు ఇన్ని సీట్లు, సో మనకేమీ డ్యామేజ్ ఉండదు, వాళ్ళకి సంబంధం లేని సీట్లే ఇస్తున్నాము అని, మనం నష్టపోకుండా, జనసేన కూడా నష్టపోకుండా ఒక ప్లాన్ ఉంది, ప్లాన్ బి ఉంది. సో దాని ప్రకారం పొత్తు అయితే తప్పనిసరి, మనం పొత్తు లేకపోతే బీజేపీ వాళ్ళు న్యూట్రల్గా ఉండరు, మళ్ళీ జగన్ దగ్గరికి వెళ్తారు, జగన్ని సపోర్ట్ చేస్తారు, అది మనకు నష్టం, సో అందుకని మనమైతే బీజేపీతో పొత్తుకు వెళ్లాల్సిందే అని ఒప్పించి ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా కొన్ని కీలకమైన అంశాలను చర్చించారు. ఈ పొత్తులకు సంబంధించి, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి, బీజేపీ ఇవ్వబోతున్న షరతులకు సంబంధించి, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక బీజేపీ ద్వారా ఏమైనా హామీలు ఇప్పించాలా, బీజేపీ ద్వారా ఏమైనా బహిరంగ సభలు ప్లాన్ చేయాలా, ఇవన్నీ కూడా ఆలోచించారనమాట. సో ఇవన్నీ ఆలోచించి దీని మీద ఒక నిర్ణయం తీసుకొని కొన్ని పాయింట్స్తో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. సో ఆయన ఈరోజు నైట్ ఢిల్లీ చేరుకొని మేబీ అమిత్ షా గారిని ఈరోజు నైట్ కలుస్తారు, లేదా రేపు మార్నింగ్ అయినా కలిసే ఛాన్స్ ఉంది. అయితే బీజేపీతో పొత్తు విషయంలో ఫస్ట్ అడుగు పడింది చంద్రబాబు గారు అరెస్ట్ టైంలోనే, లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడే పావులు కదిపారు. సో అందుకే ఇదంతా జరుగుతుందన్నమాట. సో మేబీ ఇంకా ఈ పొత్తు విషయంలో ఏమైనా కీ ఇంటర్నల్ వ్యవహారాలు ఏమైనా ఉంటే చెప్తాను నేను. థ్యాంక్ యూ.